మార్కెట్ ఆప్షన్ బయ్యర్స్కి ఏమి ఇచ్చినట్టు ఏం లేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడాను నెగిటివ్లో ఓపెన్ అయ్యి బయ్యింగ్కి వచ్చాక కూడా ఆప్షన్ కాల్ ఏమి అంత పెద్దగా ఏం పెరగలేదు. ఆప్షన్ కాల్ ఒకవేళ మీరు చూస్తే 200 కాలే చూసుకుందాం. 200 కాల్లో కూడా 5 మినిట్స్లో ఈ నెక్స్ట్ 5 మినిట్స్ ఎంట్రీ వాలటిలిటీ తర్వాత మళ్ళీ కిందకి మళ్ళీ ఈ పైకి మూమెంట్లో ఇక్కడ బ్రేక్అవుట్ ఈ లెవెల్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. దాన్ని పోనీ ఈ లెవెల్లో బ్రేక్అవుట్ ఇచ్చింది. ఇక్కడ ఎంట్రీ ఇచ్చి 91 నుంచి 115 మనం కరెక్ట్గా ఎంట్రీ ఎగ్జిట్ ఏమి ఇచ్చేలేం కదా. మహా వస్తే ఒక 5 పాయింట్స్ 10 పాయింట్స్ వస్తాయి అంతే తప్పించి అంతకుమించి ఎక్కువేం రావు. ఇక్కడ ఆప్షన్ పుట్ అవని కాల్ అవని పెరగట్లేదు, కానీ ప్రీమియం డికే మాత్రం చాలా స్పీడ్గా అవుతుంది. అంతకుతో డైలీ చార్ట్లో అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే డైలీ చార్ట్లో ఇన్సైడ్ క్యాండిల్స్ తయారవుతూనే ఉంటాయో అంతవరకు ఇన్సైడ్ క్యాండిల్స్ తయారైనంత వరకు ఏ ఫ్రెష్ మూమెంటం కూడా ఉండదు. డైలీ చార్ట్లో ఒక ఫ్రెష్ లెవెల్కి వెళ్తే తప్పించి మళ్ళీ ఈ లెవెల్ ఏదైతే ఉందో 23200 కిందకి 23200 23150 కింద 150 దగ్గర ఓపెన్ అయింది. ఆ కిందకు వచ్చిన మూమెంటం ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్రెష్ లెవెల్ పైకి వెళ్ళినా మూమెంటం ఉంటుంది. కానీ అదే లెవెల్లో మొన్న అదే లెవెల్లో ట్రేడ్ అవుతుంటే ఎక్కడి నుంచి మూమెంటం వస్తుంది? రికవరీ లాస్ కోసం అయితే అస్సలు ప్రయత్నించకండి. ఇప్పుడు వరకు ఏదైతే లాస్ అయిందో ఆ లాస్ని అంతే ఉంచడానికి ప్రయత్నించండి. ప్రాఫిట్ కోసం అయితే అస్సలు ప్రయత్నించకండి ఈరోజు. గుడ్ బై.